నమస్తే. 2026 మాస ఫలితాల్లో జూలై మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి జూలై మాసంలో కొన్ని విషయాల్లో అపార్థాలు, మనస్పర్ధలు, పై అధికారుల వల్ల మనస్తాపము, అలాగే వృత్తి విషయాల్లో ప్రత్యేకించి గవర్నమెంట్ ఉద్యోగాలు నిర్వహిస్తున్న వాళ్ళు కానీ, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కానీ వృత్తి విషయాల్లో కొన్ని విషయాల్లో జాప్యం కనిపిస్తుంది. గుర్తింపు విషయం కానీ, ఫైనాన్షియల్గా రావాల్సిన అమౌంట్, వర్క్ చేసిన దానికి రావాల్సిన అమౌంట్ విషయంలో కానీ చాలా అపార్థాలు, జాప్యము ఈ మాసంలో మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కొద్దిగా ఓపికతో ఈ మాసంలో ఉండాల్సిన పరిస్థితి. ఈ మాసం అంతా కూడా కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తాయి. ఆ విషయంలో కొంత ఓపికగా ఉండటం చాలా అవసరము. ఇక కొంత బంధువర్గం ఎవరైతే ఉంటారో, కజిన్స్ కానీ, అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి మిథున రాశి వారు. చిన్న అపార్థాలు చోటు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కుటుంబ విషయాల్లో కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కొంత న్యూట్రల్గా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే అవసరానికి మనీ అందటం కానీ ఇలాంటి విషయాల్లో కొంత పాజిటివ్గా ఉంది. అలాగే ఖర్చులు కూడా కొంత కంట్రోల్లో ఉండే సిచ్యువేషన్స్ అయితే మిథున రాశి వారికి ఉన్నాయి. ఇక ఫ్యామిలీలో కొద్దిగా పెద్దవారు ఎవరైతే ఉంటారో, తండ్రి సమానమైన వారి యొక్క ఆరోగ్య యోగక్షేమాలు కొంత మిథున రాశి వారు పర్యవేక్షించుకోవాలి. సో వారి ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించడం చాలా వరకు అవసరమైన పరిస్థితి. అలాగే తల్లిగారి ఆరోగ్య విషయాల్లో కూడా కొంత శ్రద్ధ వహించండి. ఇంకా సంతానం కోరుకున్న దంపతులు కానీ, ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి కానీ చిన్న చిక్కులు, సమస్యలు కొంత కలవరపెట్టే విధంగా ఉంటుంది. అలాగే మ్యారేజ్ అలయన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలంగా, అంటే జూలై 1st and 2nd వీక్లో కొన్ని అలయన్స్ పాజిటివ్గా ఉండే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ప్రేమ విషయాల్లో కూడా కొంతవరకు న్యూట్రల్ సిచ్యువేషన్స్ అయితే మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఫైనాన్షియల్ పొజిషన్ అన్నది పాజిటివ్గానే చెప్పలేము, న్యూట్రల్ పొజిషన్, అంటే ట్రాన్సాక్షన్స్ అనేవి న్యూట్రల్గా ఉండే సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జూలై 21 తర్వాత వచ్చే డేస్ అన్నీ కూడా ఉద్యోగ ప్రయత్నాల విషయం కానీ, విద్యార్థులు కానీ, లేదా హౌస్ వైఫ్స్ కానీ, ఈ డేస్ అన్నీ కూడా జూలై 21 ఎండింగ్ వరకు, మంత్ ఎండింగ్ వరకు ఉండే డేస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కొన్ని చిక్కులు, సమస్యలు, అనుకోని ఖర్చులు ఏర్పడే సిచ్యువేషన్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా నూతన వ్యాపార ప్రయత్నాలు చేసే వారికి కొంత అనుకూలంగా ఉంది. అలాగే ఈ మాసంలో కొంత వరకు స్పెక్యులేషన్ వ్యాపారం కూడా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే కోర్టు సమస్యలు కానీ, రావాల్సిన మనీ విషయంలో కొంత జూలై 2-3 వారాలు కొంత అనుకూలంగా ఉండే సిచ్యువేషన్స్ అయితే మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. మరి మిథున రాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ఈ మాసం అంతా కూడా సూర్య నమస్కారాలు చేయటము, అలాగే ఆదిత్య హృదయం వినటం కానీ, పారాయణం కానీ, లేదా అంటే సూర్య అష్టకాన్ని వినటం కానీ, ఇలాంటివి చేసినందువల్ల కొంత ఆరోగ్య పరిస్థితులు చక్కగా ఉంటాయి. మానసిక ఆనందం కూడా కొంతవరకు లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.